జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్ అష్టలక్ష్మి సైత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయకునికి విద్యా గణపతి పూజ నిర్వహించి విద్యార్థులకు కంకణ ధారణ చేపట్టి బుక్కులు పెన్నులు పంపించేశారు. 9 రోజుల పాటు భక్తుల సేవలో తరించిన గణనాథుని నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిమజ్జనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి దశలో గణనాథునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి గణనాథుని సేవలో భక్తులు తరిస్తున్నారు. కరీంనగర్లో పలు గణేష్ మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించి పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలతో పాటు హుజురాబాద్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. విద్యార్థినులకు చట్టాలపైన అవగాహన కల్పించారు. కరీంనగర్ కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు సమ్మేళనం కార్యకర్తలకే కాదు నాయకులకు నూతన ఉత్సవాన్ని అందించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందేందుకు ఈ సమ్మేళనం స్ఫూర్తినిచ్చింది. నిబంధనతో కలిసి మొండి పట్టుదలతో పనిచేసే ఎంతో మంది కార్యకర్తల కష్టంతో టీచర్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధ్యమైందని బండి సంజయ్ అన్నారు. తొలి పూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు 2 రోజుల్లో ముగుస్తుండటంతో ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కరీంనగర్లో గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి సూచించారు.